హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే కొత్త జాబ్ వర్క్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి డెల్లైట్ కంపెనీ అనమాట. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇండియా ఫ్రెండ్స్. సో వీళ్ళైతే హైరింగ్ అయితే పెట్టారు. జాబ్ రోల్ వచ్చేసి అసోసియేట్ అనలిస్ట్, అలాగే అనలిస్ట్ రోల్స్కి అయితే వాళ్ళు అయితే హైరింగ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఓకేనా? అప్లై చేయడానికి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా వెబ్సైట్ ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో వెంటనే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? సో మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అలాగే జాబ్ లొకేషన్ ఎక్కడ, సో అలాగే రిమైనింగ్ డేటా గురించి అయితే మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే కింద ఉన్న మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనం పెట్టే ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ యొక్క వీడియోకి వాళ్ళకి లైక్ చేసి షేర్ చేయండి. మీరు అలా చేశారనుకోండి మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? యా, ఇక్కడ మీరు చూసుకోవట్లు వచ్చేసి డెల్లైట్ కంపెనీ వాళ్ళు అయితే హైరింగ్ పెట్టారు కదా. జాబ్ రోల్ వచ్చేసి ఐటీఎస్డి టెక్నికల్ అనలిస్ట్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు అప్లై అని చెప్పి దీనిపైన మీరు క్లిక్ చేశారు అనుకోండి. సో నెక్స్ట్ మీకు అయితే బేసిక్ డేటా అడుగుతుంది. ఆ డేటా ఫిల్ చేసిన తర్వాత సో మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు. సో మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత సో మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో వన్స్ మీ యొక్క రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యింది అనుకోండి, సో మీకు అయితే హెచ్ఆర్ నుంచి అయితే కాల్ బ్యాక్ వస్తుంది ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోవడం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీటెక్ విత్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేశారో సో వీళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ. సో వీళ్ళందరూ అయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి కీ స్కిల్స్ రిక్వైర్డ్, అంటే ఈ యొక్క జాబ్కి కావాల్సిన స్కిల్స్కి ఏం కావాలంటే ఎక్సలెంట్ రిటర్న్, వెర్బల్, లిజనింగ్, అనలిటికల్ స్కిల్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్. సో ఎంఎస్ ఆఫీస్ గురించి ఐడియా ఉండాలని చెప్పారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. సో సాఫ్ట్వేర్ గురించి ఐడియా ఉండాలని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కూడా ఐడియా అని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్. సో వీటి యొక్క స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో మీరు మెన్షన్ చేశారు అనుకోండి, మీ యొక్క రెజ్యూమ్ అనేది ఈజీగా సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే సో వాడికి కావాల్సిన స్కిల్స్ కేటగిరీ ఇది. సో ఈ యొక్క స్కిల్స్ అన్ని మీ యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసి అప్లై చేసుకోవడం అనుకోండి, మీకు 100% మీకు అయితే హెచ్ఆర్ నుంచి కాల్ బ్యాక్ వస్తుంది ఫస్ట్ ప్రాసెస్ కోసం అయితే. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళైతే కొన్ని ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్, అంటే వన్స్ మీకు జాబ్ వచ్చింది అనుకోండి, సో జాబ్ వచ్చిన తర్వాత సో మీ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రొవైడ్ ఎఫెక్టివ్లీ అండ్ టైమ్లీ రిజల్యూషన్ ఫర్ ఆల్ వాయిస్, నాన్ వాయిస్. అంటే మీరు త్రూ వాయిస్ సపోర్ట్ కానీ నాన్ వాయిస్ సపోర్ట్ ద్వారా కానీ కస్టమర్తో మీరు అయితే ఇంటరాక్షన్ అవ్వాలి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫోన్, ఈమెయిల్, సెల్ఫ్ సర్వీస్, టికెట్స్, చార్ట్స్ అండ్ వాయిస్ మెయిల్. సో దీని ద్వారా మీరైతే కస్టమర్కి అయితే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అనేది మీరు సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇదనమాట. ఓకేనా? సో అప్లై చేయడం లింక్ అయితే వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే డెల్లైట్ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక మీరు అప్లై కొట్టారు అనుకోండి, నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. సో నెక్స్ట్ పేజ్లోని మీ యొక్క బేసిక్ డేటా అడుగుతుంది అనమాట. ఆ బేసిక్ డేటా ఎంటర్ చేసిన తర్వాత కింద మీ యొక్క రెజ్యూమ్ అని అడుగుతుంది. ఆ రెజ్యూమ్ అప్లోడ్ చేశారు అనుకోండి, సో డైరెక్ట్గా అప్లికేషన్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇటువంటి ఇంట్రెస్ట్ జాబ్స్ కోసం అయితే కింద ఉన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అంటే ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.